క్రిస్టల్స్ ఎన్ని షేప్స్లో ఉంటాయో ఈరోజు కొన్ని షేప్స్ని డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పాయింట్ అంటారు, దీన్ని టవర్ అంటారు, అలాగే ఇవి తంబుల్ స్టోన్స్, ఇది క్యూబ్ ఆర్ స్క్వేర్, ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 కూడా పామ్ స్టోన్స్, ఇది స్పియర్ ఆర్ బాల్ షేప్, హార్ట్, ఇది రోజ్ క్వార్ట్జ్ హార్ట్, ఇది ఓనకైట్ హార్ట్, పీచ్ మూన్ స్టోన్ హార్ట్, లాబ్రడోరైట్ హార్ట్, అలాగే సోడలైట్ హార్ట్, పైరెట్ బేబీ హార్ట్, చూసారా ఎంత బాగుందో. అలాగే ఇది లెప్టలైట్ పామ్ స్టోన్, మూన్ స్టోన్ పామ్ స్టోన్, ఇవి అమిథిస్ట్ రఫ్ పీసెస్, సెలనైట్, జనరేటర్ అని కూడా చెప్పచ్చు. ఇది సెలనైట్, టవర్, జనరేటర్ అని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇది ట్విన్, క్లియర్ క్వార్ట్జ్ ట్విన్ క్రిస్టల్, ఇది ఆరా ప్లేటెడ్ అబండెన్స్ క్లియర్ క్వార్ట్జ్, దీనికి మదర్ క్రేటర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇది కూడా ఒక తంబుల్, ఇది సిట్రిన్. సిట్రిన్ ఎన్నో రకాలుగా వస్తుంది, ఇది బేక్డ్ అమిథిస్ట్ నుంచి చేసిన సిట్రిన్, కానీ ఎనర్జీ సిట్రిన్కి ఉన్నట్టే ఉంటుంది. ఇది స్మోకీ క్వార్ట్జ్ ఫ్యామిలీ. ఇది క్లియర్ క్వార్ట్జ్ క్లస్టర్, మెలకైట్ పెండెంట్ విత్ మెలకైట్ 6 mm బీడ్స్ చైన్. మెలకైట్ చాలా రేరెస్ట్ క్రిస్టల్, దీనికి ఇండియాలో మైనింగ్ లేదు, ఫారిన్లోనే ఉంది, అందుకే ఇది ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అదే ఫారిన్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్లో దొరకచ్చు. ఇది లాబ్రడోరైట్ టవర్స్, ఈ రెండు కూడా లాబ్రడోరైట్ టవర్స్. లాబ్రడోరైట్ని ఎలా కనిపెట్టచ్చు అంటే దీనికి ఒక షైన్ ఉంటుంది, అంటే దాన్ని ఫ్లాష్ అంటాం. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది లాబ్రడోరైట్ ఉన్న ఫ్లాష్, దీనికి ఎక్కువ ఫ్లాష్ ఉంది. అలాగే నేను మీకు హార్ట్లో కూడా చూపిస్తాను లాబ్రడోరైట్ ఫ్లాష్. ఇక్కడ చూసారా ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఫ్లాషే. నెక్స్ట్ ఏంజల్, గ్రీన్ అవెంచరిన్ ఏంజల్. కొంతమంది యానిమల్స్ లా కూడా క్రిస్టల్స్ని పెట్టుకుంటారు, లైక్ బర్డ్స్, డ్రాగన్స్, అలాగే టర్టిల్స్. నా ఫేవరెట్ యానిమల్ క్రిస్టల్ ఇది టర్టిల్, దీన్ని నేను మనీ బౌల్లో పెట్టుకుంటాను. అలాగే ఫ్రీ ఫామ్. ఫ్రీ ఫామ్ అంటే ఏంటంటే ఏ క్రిస్టల్ ఏ షేప్లో అయితే దొరికిందో దాంట్లో ఎక్కువ చేంజెస్ చేయకుండా ఏ షేప్లో ఉంటే ఆ షేప్లోనే పాలిష్ పెట్టేస్తారు, దాన్ని ఫ్రీ ఫామ్ అంటాం. ఇందాక మనం లాబ్రడోరైట్ టవర్ చూసాం కదా, ఇది వచ్చేసరికి బ్లాక్ టోర్మలిన్ టవర్, ఇది లపిస్ లజూలి టవర్. ఇక్కడ మీరు కనుక చూస్తే ఒక గూగుల్ మ్యాప్లో సీ అండ్ ల్యాండ్ని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. లపిస్ లజూలిలో అదే అనమాట, చాలా నేచర్కి చాలా దగ్గరగా క్రిస్టల్స్ ఉంటాయి. ఒకవేళ మీరు లారిమార్ కనుక చూస్తే ఓషన్లో ఒక పార్ట్ మన కళ్ళ ముందు ఉందా అలలతో పాటు అన్నట్టు అనిపిస్తుంది. ఇందాక మీరు గ్రీన్ అవెంచరిన్ ఏంజల్ చూసారు కదా, ఇది పైరెట్ ఏంజల్. అలాగే ఇది పైరెట్ వరీ స్టోన్. వరీ స్టోన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మీకు మనీ నీడ్ ఉందో లేదా మనీ అబండెన్స్ కావాలో మీరు అప్పుడు మీ తమ్ముతో కనుక ఈ వరీ స్టోన్ని ఇలా అంటే ఇది పైరెట్ కాబట్టి మీకు మనీ వస్తుంది. అలాగే అమిథిస్ట్ అనుకోండి, మీకు ప్రశాంతత వస్తుంది. రోజ్ క్వార్ట్జ్ అయితే మీ లైఫ్లో కొంచెం హ్యాపీనెస్, లవ్ వస్తుంది. దీన్ని ప్రహనైట్ అంటారు, ఈ క్రిస్టల్ని ప్రహనైట్ అంటారు. ఇది బేబీ పామ్ స్టోన్. అలాగే డ్రూజీ అని ఒక ఫార్మ్ ఆఫ్ క్రిస్టల్ ఉంటుంది, అదేంటో చూపిస్తాను. ఇది క్లియర్ క్వార్ట్జ్ పీస్, అరౌండ్ 2 kgs ఉంటుంది. మీరు ఇక్కడ చూడగలరు ఎంత షైన్ వస్తుందో ఈ క్రిస్టల్. సో దీన్ని మనం డ్రూజీ అంటాం. డ్రూజీ అంటే చాలా షైనీగా ఉంటుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? క్లియర్ క్వార్ట్జ్ ఇప్పుడు చూడండి, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ క్లియర్ క్వార్ట్జే, ఇది క్లియర్ క్వార్ట్జే, ఇది కూడా క్లియర్ క్వార్ట్జే. మరి ఈ డ్రూజీ ఫామ్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిగ్ పీస్ కదా, సో ఈ బిగ్ పీస్ పైన నేను నా మెలకైట్ చైన్ పెట్టి చార్జ్ చేయొచ్చు, లేదా
ఇంకా పైరైట్ క్రిస్టల్‌ని పెట్టి దీని మీద పెడితే ఈ డ్యూసీ ఫార్మ్ ఏం చేస్తుందంటే దీన్ని చార్జ్ చేస్తుంది. ఎందుకు చాలా బాగా చార్జ్ అవుతుంది అంటే మీరిక్కడ కనుక చూస్తే చిన్న పాయింటర్స్ ఉన్నాయి. పాయింటర్స్ కనుక ఎక్కువ ఉంటే సర్ఫేస్ ఏరియా అన్నది ఎక్కువుంటుంది. మోర్ ద సర్ఫేస్ ఏరియా, మోర్ ద ఎనర్జీ ఆఫ్ ద క్రిస్టల్. అంటే సర్ఫేస్ ఏరియా ఎంత పెరుగుతూ ఉంటే అంత ఛార్జింగ్ అది చేయగలదు. అంత ఎనర్జీని అది ఎమిట్ చేయగలదు. అందుకని డ్యూసీ ఫార్మ్‌లో ఉన్న క్రిస్టల్స్‌ని మనం ఎక్కువగా కూడా ఛార్జింగ్‌కి యూజ్ చేస్తాం. అలాగే ఛార్జింగ్‌కి ఇంకా వేరే మీన్స్ ఉందా? డ్యూసీ ఫార్మే అందరూ యూజ్ చేస్తారా అంటే లేదు. ఇలా ప్లేట్స్ ఉంటాయి. క్లియర్ క్వార్ట్జ్‌లో ఆర్ సెలెనైట్‌లో వీటిని ఛార్జింగ్ ప్లేట్స్ అంటారు. వీటి మీద కూడా క్రిస్టల్‌ని పెట్టి ఛార్జింగ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ చూపిస్తాను. దీని మీద మనం ఏం పెడదాం? సిట్రిన్ పెడదాం. లేదా సిట్రిన్ చార్జ్ అయింది. సిట్రిన్‌ని తీసేసి రోజ్ క్వార్ట్జ్ పెడుతున్నాం. సో, ఇక్కడ ఏంటి అంటే ఏదైనా క్రిస్టల్‌ని మీరు చార్జ్ చేయాలి అంటే ముందు అందులో ట్యాప్ అయిపోయిన నెగెటివ్ ఎనర్జీని రిమూవ్ చేయాలి. దాని తర్వాతే దాన్ని ఛార్జింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వేడి పెన్నంని పట్టుకుంటే చెయ్యి ఎలా కాలిపోతుంది. సో, ఒక నెగెటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకున్న క్రిస్టల్‌ని ఛార్జింగ్ చేస్తే మేబీ నెగెటివ్ ఎనర్జీ సమ్ టైమ్స్ చార్జ్ అయ్యి కొంచెం మీరు ఇబ్బంది పడొచ్చు. అందుకే క్లిన్స్ చేయడం ఎలా అంటే జస్ట్ క్రిస్టల్స్‌ని వాష్ చేయడం కానీ, లేదా స్మడ్జింగ్ చేయడం కానీ, దీపం లైట్‌కి పెట్టడం కానీ, లేదా మీ ఎనర్జీస్‌తో క్లిన్స్ చేయడం కానీ చేస్తే దే ఆర్ క్లిన్స్డ్. దీని తర్వాత దీనిపైన ఛార్జింగ్ పెట్టొచ్చు. అండ్ దేర్ ఆర్ 2 క్రిస్టల్స్ విచ్ ఆర్ నాట్ సపోజ్డ్ టు బి కెప్ట్ బిసైడ్ ఆర్ ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు. అదేంటంటే బ్లాక్ టర్మలిన్ అండ్ క్లియర్ క్వార్ట్జ్. కానీ ఈ 2 చాలా బెస్ట్ కాంబినేషన్ అని చెప్తారు. బట్ ఇందాక నేను చెప్పాను. ఎప్పుడైతే ఒక క్రిస్టల్‌ని క్లిన్స్ చేయకుండా ఛార్జింగ్‌కి పెడతారో అప్పుడు ఏమవుతుందంటే ఈ నెగటివిటీ మేబీ ట్యాప్ అయిపోయినది ఎక్కువ ఛార్జ్ అవ్వచ్చు అని కొంతమంది నమ్ముతారు. సో, వాళ్ళేం చెప్తారంటే అన్‌క్లిన్స్డ్ క్రిస్టల్స్ ఆర్ నెవర్ టు బి చార్జ్డ్. సో, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకా ఏ మీన్స్‌తో, ఏ టైప్స్‌తో ఛార్జింగ్ చేయొచ్చు అంటే ఇలా చిప్స్ ఉంటాయి. దిస్ ఈజ్ అమెథిస్ట్. దీన్ని నేను ఒక సెలెనైట్ బౌల్‌లో పెట్టాను ఛార్జింగ్ కోసం. సో, ఇలాంటి బౌల్స్‌లో కూడా మీరు చిన్న క్రిస్టల్స్ ఏవైనా ఉంటే ఛార్జింగ్‌కి పెట్టొచ్చు. లేదా సపోజ్ మీరు దీంట్లోనే సాల్ట్ వేయొచ్చు. అప్పుడేమవుతుంది ఎర్త్ ఎలిమెంట్ యాడ్ అవుతుంది క్రిస్టల్స్ చార్జ్ చేయడానికి ఎర్త్ ఎలిమెంట్ యూజ్ చేసి చార్జ్ చేస్తున్నట్టు. సో, ఇలా చాలా రకాల క్రిస్టల్స్ ఉన్నాయి. సో, ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ అమెథిస్ట్. అలాగే ఇంకో కైండ్ ఆఫ్ అమెథిస్ట్‌ని చూపిస్తాను. లావెండర్ అమెథిస్ట్. యూజువల్లీ ఈ కలర్ ఆఫ్ అమెథిస్ట్ ఆఫ్రికన్ మైన్స్‌లో ఎక్కువ దొరుకుతుంది. సో, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ క్రిస్టల్ దొరుకుతుంది. కలర్ అవ్వచ్చు, దాని డెన్సిటీ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియన్ క్వాలిటీ క్లియర్ క్వార్ట్జ్. ఇది ఎక్స్‌పోర్టెడ్ క్వాలిటీ ఇది కూడా. అలాగే కొన్ని చైనాలో కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. చైనా నుంచి కూడా ఇక్కడికొస్తాయి. సో, అలాగా కొన్ని క్రిస్టల్స్ ఇక్కడ ఈజీగా దొరికినవి మనకి తక్కువ ప్రైస్‌లో వస్తుంది. ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అవి మనకి ప్రైస్ ఎక్కువ పడతాయి. సో, ఇది కొన్ని షేప్స్ ఆఫ్ క్రిస్టల్స్ గురించి. మీకు ఇంకా కొన్ని క్రిస్టల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు నాకు కామెంట్ చేయండి. మీరు ఏ క్రిస్టల్స్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ క్రిస్టల్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం.